Hi, hello friends. Very good afternoon to everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 23rd నవంబర్కి ఎగ్జామ్ ఫినిష్ అయింది. కీ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ కోసం వెయిట్ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 26 నవంబర్ అంటే టుడే ఆఫ్టర్నూన్లో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక వెబ్ నోటీస్ రిలేటెడ్ టు ది ప్రిలిమినరీకి సంబంధించి వెబ్ నోటీస్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సెకండ్, నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆర్ ప్రిలిమినరీ కీ అండ్ ఫైల్ ఎనీ అబ్జెక్షన్స్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దర్ వీ క్యాన్ అబ్జెక్ట్. సో అబ్జెక్షన్స్ ఎలా అబ్జెక్ట్ చేయాలి కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. రిలేటెడ్ టు ది వెబ్ నోటీస్కి సంబంధించి ప్రిలిమినరీకి వెబ్ నోటీస్ ఏముంది, వెబ్ నోటీస్లో ఏం మెన్షన్ చేశారు అండ్ రెస్పాన్స్ షీట్ ఏంటి, ప్రిలిమినరీకిలో ఏంటి, ఎలా ఇచ్చారు ఆప్షన్స్ అనేవి మనము డీటెయిల్స్గా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మనము వెబ్సైట్లో చూసినట్లయితే టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో లింక్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. డైరెక్ట్గా వెబ్సైట్లో మనకు ప్రొవైడ్ చేసిన లింక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వెబ్ నోటీస్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీకి ఉంటుంది. వెబ్ నోటీస్ వచ్చేసి ఫస్ట్ ఒక పేపర్లో మీకు ఒక వెబ్ నోటీస్ కనిపిస్తుంది. మీరు ప్రిలిమినరీకి ఓపెన్ చేయాలి అన్నా, రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి అన్నా, నెక్స్ట్ అబ్జెక్షన్స్, మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఓపెన్ చేయాలి అన్నా, అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలన్నా ఫస్ట్ ప్రాసెస్ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ మీరు ప్రిలిమినరీకి ఓపెన్ చేయాలనుకోండి, మీరు కీ అనే ఆప్షన్ కూడా ఉంది అందులో. మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అది ప్రెస్ చేసిన వెంటనే హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తుంటారో ఆ క్యాండిడేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్, మీరు అప్లై చేసిన టైంలో ఏ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారో, ఏ మొబైల్ నెంబర్ ఏదైతే అప్లోడ్ చేశారో, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ సేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్, రీసెంట్గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ మీకు ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతాయి. అబ్జెక్షన్స్ ఎలా అబ్జెక్ట్ చేయాలి కూడా మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనము వెబ్ నోటీస్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 4/2024 వెబ్ నోటీస్ ఆన్ ప్రిలిమినరీ కీ. చూసుకున్నట్లయితే వెబ్ నోటీస్లో అప్లికెంట్స్ హూ హ్యావ్ అపియర్ ఫర్ ది సిబిటి ఆన్ 23rd 11 2024 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్స్ ఆర్ hereby informed that they can download the response sheet and preliminary key from the link provided on MHSRB website from 26/11/2024 from 5 PM. టుడే 26/11/2024న వాళ్ళు మనకు వెబ్సైట్లో లింక్ ప్రొవైడ్ చేశారు. ఏంటి? రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీ కీ. సో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ప్రిలిమినరీ కీకి కంపేర్ చేసి మీరు అబ్జెక్షన్స్ రేట్ చేయొచ్చు. సో టుడే ఈవినింగ్ 5 PM నుంచి 28/11/2024 ఈవినింగ్ 5 PM వరకు అబ్జెక్షన్స్ రేట్ చేయొచ్చు. ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో లింక్ ప్రొవైడ్ చేశారు. దే కెన్ ఆల్సో file objections if any on the preliminary key through the same link. Documents supporting the claim can also be uploaded. Objections can be filled till 5 PM on 28/11/2024. Objections have to be filled online only. Objections received otherwise will not be considered. సో 28/11/2024 ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. అబ్జెక్షన్స్ ఓన్లీ ఆన్లైన్. డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ ఇది అని చెప్పేసి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ అనుకోండి, మీకు కీ రెస్పాన్స్ షీట్లో ఆప్షన్ ఏ ఉన్నట్లయితే మీరు కన్సిడర్ చేస్తారు, అదర్వైజ్ చేయరు. మీరు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్ కూడా కంపేర్ చేయాలి. సో 28 ఈవినింగ్ 5 PM వరకు అబ్జెక్షన్స్ అనేవి రేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అబ్జెక్షన్స్ అనేవి రేట్ చేయాలి. ఆఫ్లైన్లో అబ్జెక్షన్స్ ఎటువంటివి రిసీవ్ చేసుకోము అని క్లియర్గా వెబ్సైట్ నోటీస్లో ఇచ్చారు. సమ్ మెంబర్స్ లాస్ట్ నోటిఫికేషన్కి అబ్జెక్షన్స్ రేట్ చేయడానికి డైరెక్ట్గా కూడా వెళ్ళారు కాబట్టి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫ్లైన్లో అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకోబడదు, ఆన్లైన్ ఓన్లీ. అబ్జెక్షన్స్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బీ కన్సిడర్.
ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే అబ్జెక్షన్స్ ఆన్లైన్లో లింక్లోనే ఎవరైతే అబ్జెక్షన్స్ పెడతారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. ఆఫ్లైన్ అనేది అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకోరు. ఇది రిలేటెడ్ టు ది వెబ్ నోటీస్, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వెబ్ నోటీస్ ఆన్ ప్రిలిమినరీకి సంబంధించి డీటెయిల్స్ వెబ్ నోటీస్ సంబంధించి మనం డిస్కషన్ చేస్తాము. సో ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, వెబ్ నోటీస్ వచ్చింది, ప్రిలిమినరీకి వచ్చింది, రెస్పాన్స్ షీట్ అంటున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. సో మనము వెబ్ నోటీస్ గురించి మనము డీటెయిల్గా చూసాము. నెక్స్ట్, నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్. క్లిక్ here to download response sheet or preliminary key and file objections if any అని మనకు క్లియర్గా ఇచ్చారు. సో మనము ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా మనకు స్క్రీన్ పైన ఇలా విజిబుల్ అవుతుంది, మనకు స్క్రోల్ అవుతుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ క్లియర్గా ఇచ్చారు. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని టాప్లో ఉంది. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకు టాప్ ఆఫ్ ది స్క్రీన్ కనిపిస్తుంది. మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు క్లియర్గా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ మనము రెస్పాన్స్ షీట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రెస్పాన్స్ షీట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రెస్పాన్స్ షీట్కి క్లిక్ చేసిన మీరు హాల్ టికెట్, మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. కీ అబ్జెక్షన్స్ మనము క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, మాస్టర్ క్వశ్చన్ అండ్ కీ షీట్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు 80 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనము రెస్పాన్స్ షీట్ చూద్దాం ఫ్రెండ్స్. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసిన వెంటనే క్లియర్గా చూడొచ్చు. టీజీఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ 2024 మాస్టర్ క్వశ్చన్స్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ కీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్స్ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ బాక్స్లో మీరు టైప్ చేయాలి. నెక్స్ట్, మీరు అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇయర్ అండ్ డేట్ అండ్ మంత్ క్లియర్గా మనకు స్క్రోల్ చేసిన వెంటనే డైరెక్ట్ ఇయర్స్ ఓపెన్ అవుతున్నాయి. అదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వన్స్ డీటెయిల్స్ అన్నీ మనం టైప్ చేశాక గెట్ డీటెయిల్స్ మనకు రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. 3 బాక్సెస్ కింద గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో నర్సింగ్ ఆఫీసర్ 2023 నవంబర్ 24 సెక్షన్ 2 సెషన్ 1 సెషన్ 2 అని కూడా క్లియర్గా పైన మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ బాక్స్ హాల్ టికెట్ నెంబర్ మీద కాదా క్రాస్ చెక్ చేసుకోండి. ఓపెన్ అవ్వదు, వేరే వాళ్ళది ఓపెన్ అవ్వదు, కంపల్సరీ 100% ఓపెన్ అవ్వదు. క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ క్లియర్గా ఉందా. టెస్ట్ సెంటర్, మీరు ఎగ్జామ్ రాసిన సెంటర్, టెస్ట్ డేట్, ఏ రోజు ఎగ్జామ్ రాశారు, నెక్స్ట్ టైమింగ్ అండ్ సబ్జెక్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే నేను ఒక 2 క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మిగిలినవన్నీ మీకు అర్థమవుతాయి. మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్. మనం ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎస్టైల్ కోలిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి గ్లూకోగాన్, ఆప్షన్ డి థైరాక్సిన్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో బాటంలో క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కింద మనము క్లియర్గా చూడొచ్చు క్వశ్చన్ ఐడి, నెక్స్ట్ చాయిస్ ఆప్షన్. మీరు ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీన్స్ ఆప్షన్ 1, 2, 3, 4గా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారని చూపిస్తుంది. నేను ఈ చూస్ చేసిన హాల్ టికెట్ నెంబర్ వాళ్ళది ఇది, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఆప్షన్ 4 ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఆప్షన్ 4 థైరాక్సిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు బాటంలో క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్ ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో ఆ ఆప్షన్ ఏది పెట్టారో మీరు చూసెన్ ఆన్సర్ అంటే మీరు ఏ ఆన్సర్ మీరైతే చూస్ చేసుకున్నారో చూసెన్ ఆప్షన్ అని మీరు క్లియర్గా బాటంలో కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అనేది గ్రీన్ కలర్ టిక్ మార్క్లో కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ చేశాను కావచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కింద ఇక్కడ మీకు బాక్స్లో రెడ్ కలర్ బాక్స్లో మీకు మార్క్ చేశాను. ఈ బాక్స్లో చూస్ చేసిన ఆప్షన్ అనేది మనకు చూపిస్తున్నారు. అక్కడ గ్రీన్ కలర్ ఉంది మనకు కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్, ఇన్ రీసెర్చ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆర్ అట్రిబ్యూట్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆప్షన్ బి పారామీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్ చేసుకుంది కూడా పారామీటర్ అని ఉంది. సో ఇక్కడ టాలీ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్.
అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ టిక్ చేసినవి కరెక్ట్ ఆన్సర్స్. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ క్లియర్గా ఇక్కడ బాటంలో మీకు కింద బాక్స్లో క్లియర్గా కనిపిస్తుంది. వన్స్ మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ ఆప్షన్స్ పెట్టారు, ఎన్ని గ్రీన్ కలర్లో ఉన్నవి మీరు టిక్ చేశారు, కరెక్ట్ ఆప్షన్ టాలీ అవుతుందా లేదా అనేది మీరు ఫస్ట్ కౌంట్ చేసుకోండి. అండ్ సెకండ్ చూసుకున్న వెంటనే సెకండ్ మీరు మాస్టర్ క్వశ్చన్ అండ్ కీస్ అంటే రెస్పాన్స్ షీట్ చూసుకున్న వెంటనే మీరు మాస్టర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కీ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు అబ్జెక్షన్స్ ఏవి రిసీవ్ చేసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది క్లియర్గా ఇచ్చారు. సో మనము రెస్పాన్స్ షీట్ చూశాక మాస్టర్ క్వశ్చన్స్ కీకి సంబంధించిన లింక్ క్లిక్ చేసాము. అది క్లిక్ చేసిన వెంటనే TGMHSRB నర్సింగ్ ఆఫీసర్ 2024 నోట్ క్యాండిడేట్ షుడ్ యూస్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ యాజ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. సో క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఎవరైతే అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఫస్ట్ ప్రిలిమినరీ కీకి సంబంధించి క్వశ్చన్స్ చూశాక దాని తర్వాత రెస్పాన్స్ షీట్ టాలీ చేయాలి. సో ఇప్పుడు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ టాలీ చేశాక మీకు అబ్జెక్షన్ రేజ్ చేయాలి. సో రెస్పాన్స్ షీట్లో మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉన్నట్లయితే ఆ అబ్జెక్షన్స్ని రిసీవ్ చేసుకుంటారు. అదర్వైజ్ అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేసినా కూడా నో యూజ్ అని చెప్తున్నారు. ద క్యాండిడేట్ హ్యాస్ టు మ్యాప్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్వశ్చన్ ఐడి వచ్చేసి చూసుకోవచ్చు. ఈ ఐడి నెక్స్ట్ ఐడికి అంటే ఐడి నెంబర్స్ కూడా ఏదైనా ఐడి నెంబర్స్ చేంజ్ అయినా క్వశ్చన్ ఐడి అని ఇచ్చారు, దాని తర్వాత చూషన్ ఆప్షన్ అని ఇచ్చారు. క్వశ్చన్ ఐడికి సంబంధించి ఏదైనా రాంగ్ ఉన్నా కూడా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, సో అండ్ సో క్వశ్చన్ ఐడి, సో అండ్ సో క్వశ్చన్ ఐడికి ఆన్సర్ వేరే ఉన్నట్లయితే మీ ఆన్సర్ మీరు ప్రిలిమినరీకి ఆన్సర్ అండ్ రెస్పాన్స్ షీట్లో ఆన్సర్ రాంగ్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద అబ్జెక్షన్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ సమ్మర్లీ బి రిజెక్టెడ్. ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్ షుడ్ బి ఇదర్ ఇన్ PDF ఆర్ JPEG ఫార్మాట్. అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు అది జస్టిఫికేషన్గా ఉండాలి, అదర్వైజ్ రిజెక్ట్ చేయబడతాయి. నెక్స్ట్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీరు అబ్జెక్షన్ రేజ్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధించి ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్ను కూడా PDFలో కానీ JPEG ఫార్మాట్లో కానీ సబ్మిట్ చేయాలని ఇచ్చారు. నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఆన్ ది ప్రిలిమినరీ కీ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఇందాకే చెప్పాను, వెబ్ నోటీస్లో ఇచ్చారు. ఆన్లైన్ మోడ్లోనే ప్రిలిమినరీ కీ సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. ఎనీ ఆఫ్లైన్ మోడ్ ఆర్ ఎనీ అదర్ మోడ్స్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో కన్సిడర్ అనేది చేయరు, అదర్ మోడ్ ఆఫ్ అబ్జెక్షన్స్ కన్సిడర్ చేయరు. సో ఆన్లైన్ లింక్ మనకు వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఆన్లైన్ లింక్ వచ్చేసి mhsrb.telangana.government.in MHSRB. ఇది ఫ్రెండ్స్, ఇదంతా రీడ్ చేశాక మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి అంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ది అబౌవ్ గైడ్లైన్స్ ఫర్ రేజింగ్ అబ్జెక్షన్స్ అని క్లిక్ చేశాక మీకు డైరెక్ట్ రెస్పాన్స్ షీట్ ఓకే డన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. రెస్పాన్స్ షీట్లో సెషన్ 1 అని క్లియర్గా, సెషన్ 2 అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు 1 to 80 క్వశ్చన్స్ PDF మీకు డైరెక్ట్ మీకు PDFలోనే డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది. 30 పేపర్స్లో 80 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డీటెయిల్గా రెస్పాన్స్ షీట్లో ఉన్నాయి. ఇది రిలేటెడ్ టు ది మాస్టర్ రెస్పాన్స్ షీట్. నెక్స్ట్ కీ అబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీట్ అండ్ ఫైనల్లీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేశాక మీరు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ టాలీ చేశాక కీ అబ్జెక్షన్స్ అనేది లింక్ చేసిన వెంటనే మీకు సేమ్ ఫార్మేట్ అనేది ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే మీకు సెషన్ 1, సెషన్ 2 అని కూడా మీరు ఏ సెక్షన్లో ఎగ్జామ్ అటెండ్ చేశారనేది మనకు కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ క్వశ్చన్ పైన ఏది అబ్జెక్షన్ ఎలా రేజ్ చేయాలి అనేది మీరు రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీ కీని బట్టే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది TSMHSRBకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి
వెబ్ నోటీస్ అండ్ ప్రిలిమినరీకి ఆర్ రెస్పాన్స్ షీట్ సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్. వెబ్ నోటీస్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్జెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది TSMHSRB నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫర్దర్ ఎనీ అప్డేట్ డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification.